కానీ ఎందుకో ఈ సంవత్సరం నూతనమైన పాటలు రాయటానికి ప్రభు సహాయం చేశాడు. ఈ సంవత్సరం మన సురేష్ బ్రదర్ ఉన్నారు, ఒకసారి రండి అన్న. డిసెంబరు 25 తర్వాతే నేను ఒక పాట రాశానన్నా, మీరు ఒకసారి చూడండి అన్నారు. తప్పకుండా బ్రదర్ చూద్దాం, నేను ఎంకరేజ్ చేస్తాను, తప్పకుండా చేద్దాము దాన్ని. కానీ నాకు కూర్చటం కానీ పాటలు పాడమంటే పాడతాను, కానీ నాకు కూర్పులు రాగాలు ఇవేమి తెలియదు. ఇప్పుడు పాడతాను కానీ ఏ రాగమో కూడా నాకు తెలియదు. సరే సహోదరుడు వచ్చాడు, ఒక పాట రాశానన్నా నేను, మరి మీరు ఒకసారి చూడండి. ఒక ఉద్దేశం ఉంటుంది, దాన్ని మేమేం చేసామంటే దేవుడు మాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, అంటే కొంతమంది ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు, నువ్వేంట్రా నీ మొహానికి పాట రాయటం ఏంద్రా, నీ మొహంలాగా ఉందిరా ఈ పాట, షావుకులు మేమే రాయట్లేదు, నీకు అంత అవసరమా ఇప్పుడు అని నేనేం అనలేదు. ఆయన్ని ఎంకరేజ్ చేసాం. దేవుడు మాకు కూడా ఆ టైంలో పాటల్ని కూర్చడానికి, చక్కగా దాన్ని పాడటానికి ఒక పాటతో ప్రారంభించాం. మామూలుగా డిసెంబర్ 25 తర్వాత జరిగిన సందర్భం ఇది. మరొక పాట నాకు ప్రేరణ వచ్చిందన్న అన్నాడు, రాయ్ బ్రదర్ అన్నాం. దాన్ని కూడా కూర్చోన్నాం. పదాలలో ప్రాస అవన్నీ ఉండాలి కదా. ఇక్కడ ఒక పదం ఉండి ఇంకో చోట ఇంకో పదం ఉంటే పాడటానికి కానీ కనీసం చదవటానికి కానీ చండాలంగా ఉంటుంది. తమ్ముడు, ఇదిగో ఈ తమ్ముడు విశ్వాసులే వీళ్ళు, రమ్ ఒకసారి. వాస్తవంగా పాట పాడటం రాదు పాప, ఆయనకి ఏ రాగం కూడా తెలియదు, సిమెంట్ పని చేసుకుంటాడు, మేస్త్రీన. ఈయన అన్నాడు, ఈయన ఎప్పుడు రాశాడు నాకు తెలియదు, ఈయన పాట నేను అంగీకరించి సరే ప్రోత్సహించిన తర్వాత నేను కూడా 2 పాటలు రాశానన్నా అన్నాడు. విశ్వాసులే వీళ్ళు. కానీ మనం ప్రోత్సహించిన తర్వాత దేవుడు కూడా ప్రోత్సహించడానికి దేవుడు నాకు కృపించాడు. ఆయన పాటను కూడా ఆయన రాగంలో ఆయన పాడాడు. దానిని కూడా మరలా కూర్చి, అంటే మాకు ఎవరికి తెలియదు, మాకు మ్యూజిక్ నాలెడ్జ్ తెలియదు, మీకున్న సరిగమలు మాకు తెలియదు. దేవుడిచ్చిన ప్రేరణ బట్టి పదాలను కూర్చి ఒక ట్యూన్ చేసి ఈ సంవత్సరం ఈ యూత్ మీటింగ్ అని అనుకున్నాం. ఇంకా యూత్ మీటింగ్ అంటే యవనస్తుల మీద ఇంకా ఒక 5 గీతాలు రాయటానికి ప్రభు సహాయం చేశారు. నేను 2008 నుండి పరిచర్య చేస్తున్నా. చాలామంది ఆర్కెస్ట్రా బ్రదర్స్ నాకు తెలుసు. వాళ్ళు అన్న మాట ఏంటంటే, మీరు కొంచెం టోన్ బాగుంటుంది కదా బ్రదరు, మీరు ఇది చక్కగా పాటలు రాయొచ్చు కదా అని 2008 నుంచి నన్ను అడుగుతున్నారు. నాకు ప్రేరణ లేనిది నేను రాయలేను బ్రదరు. ఇప్పటి వరకు భక్తులు పాటలు రాసిన పాటలను పాడుకునే కృపించాడు. నాకు ప్రేరణ ఇచ్చిన రోజు రాస్తానన్నా. వీళ్ళిద్దరు రాసిన తర్వాత ప్రభువు నన్ను ప్రేరేపించాడు. జరిగిన సందర్భం ఇది. నేను కూడా అంతకుముందు మొట్టమొదట మన అనిల్ బ్రదర్ అన్నారండి, దేవుని సేవ చేస్తున్నారు, ఆయన ఇదివరకు పాటలు రాశారు, ఆయన కొంచెం అనుభవం ఉంది అన్న. మేము కలిసి కూర్చుని మాట్లాడుతున్నారు. ఆయన కూడా వచ్చినప్పుడు ఆ స్పిరిట్ ఆయనలో కూడా పనిచేసింది. ఆయన కూడా 2 పాటలు రాశాడు. దీంట్లో పొందుపరిచాం. మొత్తం 7 పాటలు. ఈ పాటల షీట్ మీకు ఇవ్వబడుతుంది. రాత్రి నుంచి పాడతాం, ఇప్పుడు టైం కుదరలేదు. పొద్దున దేవుని సేవకుల చేత ప్రార్థించిన తర్వాత పాడుకోగలిగితే మీరు కూడా పాడుకోవచ్చు, పాడుకోలేకపోతే మేమేం చేయలేము. అంటే మాకేం సంగీతం తెలియదు కదా, మాకున్న దేవుడిచ్చిన ఆలోచనలు మేము రాసాం. అంటే దేవుడు ప్రేరేపిస్తే రాసాం. ఆయన రాశాడని నేను రాయలా, ఈయన రాశాడు ఈయన రాయలా. ఒక ప్రేరణ మాకు కలుగు. యూత్ మీటింగ్ ప్రేరణ ఎలా కలిగిందో, యవనస్తుల కూడికలోనే ఒక 5 పాటలు యవనస్తుల కూడికలో రాయటానికి ప్రభు సహాయం చేశారు. ఇప్పుడు ఈ పాటల కొరకు మన మధ్యలో దేవుని సేవకులు రవికుమార్ అని ఉన్నారు. వీటిని ఓపెన్ చేస్తారు, మీ మధ్యకి వస్తాయి. సాయంత్రము రేపు ఎల్లుండి కూడా పాడతాం. మీరు కూడా పాడండి, నేర్చుకోండి, ప్రభువుని మహిమపరచండి. ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకులు దైవ సేవకులు ప్రార్థన చేసిన తర్వాత మీకు ఇవన్నీ ఇవ్వబడతాయి. ఓ పల్లవి చరణం పాడతా, ఓపికందా మీకు? ఒక 5-10 నిమిషాలు ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం.
కృపా సత్య సంపూర్ణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నీ దాసుని స్థలాల్లో ఏర్పాటు చేసుకొని 2008వ సంవత్సరం నుంచి పరిచర్యలో వాడుకుంటూ అనేక ప్రాంతాలు ప్రభువా, వివిధ రాష్ట్రాల్లో కూడా నేను యవనకాలను తీసుకుని వెళ్ళి పరిచర్యలో భాగంగా ప్రభువా అనేక ప్రాంతాలు నశించిపో ఆత్మల పట్ల నేను భారంతో నీ దాసుల్ని ప్రభువా మీరు ఏర్పాటు చేసుకొని నడిపిస్తూ జరిపిస్తున్న పరిచర్యను బట్టి మీకు వందనాలు. వారి యొక్క నా తండ్రి నైనా ప్రభా విత్తనములు ఫలించటానికి ప్రభువా నైనా ప్రతిఫలాన్ని ఈ దినమును మేము చూస్తూ ఉన్నాం. వారి యొక్క సేవా పరిచర్యలో నైనా వారి యొక్క అనుభవాల్లో నుండి రక్షించుకున్నటువంటి ప్రభువా మరి 20 బిడ్డలో విశ్వాస యొక్క జీవితంలో కొనసాగుతూ నేను ప్రభువా నైనా నిన్ను ప్రభువా గణపరచడానికి, నిన్ను స్తుతించడానికి ప్రభువా అన్న తండ్రి నైనా ప్రభువా వారి కంఠమును తండ్రి ప్రభువా నీ సన్నిధాన్ని వినిపింప చేయటానికయ్యా ఆత్మపూర్ణులై ఇక పాటలు రాశారు. నిజమే ప్రభువా నైనా నిన్ను ఆత్మతోనూ సత్యముతో ఆరాధించేటువంటి బిడ్డలయ్యా నిన్ను గణపరచకుండా ఉండలేరు. ఈనాటి దినాలలో ప్రభువా అన్న తండ్రి నైనా పాటల ద్వారా నిన్ను గణపరచడం అంటే ఏదో మ్యూజిక్ సౌండ్ సిస్టంతో కాదు కన్నా తండ్రి నైనా ఆత్మపూర్ణులై ప్రభా అనుభూతుల్లోనికి నైనా అనవాయించుకుంటూ పాడుతూ ఉన్నప్పుడయ్యా అది మా జీవితాలకు హృదయాలు హత్తుకుంటుంది. బిడ్డలు రాసినటువంటి నా తండ్రి యొక్క పాటలు పాడుతూ ఉన్నప్పుడయ్యా అనేకులు ప్రభువా ఆత్మీయ సేద తీర్చబడటానికి నీ సహాయాన్ని కృపను మీరు దయచేయండి. అనేక మంది యవనస్తులకు ప్రభా కదిలింపబడుటకు నీ సహాయమును దయచేయండి ప్రభా అన్న తండ్రి నైనా నువ్వేదైనా చేయగల సమర్థుడు నీవో ప్రభా. బిడ్డల యొక్క ఆశలను మీరు తీర్చండి. రాసినటువంటి ప్రభా ప్రతి ఒక్క సహోదరుడు నా తండ్రి పేరు వర్షం మీరు జ్ఞాపకం చేసుకొని ఇంటితోనే కాను రానున్న దినాలలో అనేకమైన పాటలు బిడ్డల యొక్క ఆత్మీయ క్షేమము గురించి నాయన ప్రభా పాడుటకు నీ సహాయం కృపను మీరు దయచేయండి. ఈ బిడ్డలు ఆయన ఎవరైతే ఇక పాటలను తీసుకుంటూ ఉన్నారో హృదయాలలో ప్రభ స్వీకరించటానికి వాటిని పాడుకొనుచు ప్రభా అనుభూతిని పొంది నిన్ను స్తుతించుటకు నీ నామాన్ని ఘనపరిచేటువంటి కృపను మీరు దయచేసి నీ దాసుల పరిచర్యను కూడా ఇంకా 30 60 100 ఫలించే కృపను మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఇవి నీ పేరిట సమర్పిస్తూ ఉన్నాము ప్రభువా. నా తండ్రి ప్రతి ఒక్కరికి మేలుకరంగా జరిగిన సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దాన్ని ఒక పల్లవి చరణం పాడుకుని మనం ముగించేసుకుందాం. 4వ నెంబరు పాట పాడదాం. మన ఈ పాటలు పాడటానికి మన బబ్లు తెలుసు కదా మీకు, వాడు కూడా కొన్ని ట్యూన్స్ ఇచ్చాడనమాట. ట్రాక్ పెట్టడం, మ్యూజిక్ ఇట్లా ఒక్కొక్కరు ఒక చోట కూర్చుని కొన్ని ఆల్ నైట్లు చేసిన తర్వాత ఇవన్నీ సమకూర్చడం జరిగింది. నీ కొరకై తన చేతులు చాచెను, ప్రతిదినము నీ కొరకై చూచెను, నీ కొరకై తన చేతులు చాచెను, ప్రతిదినము నీ కొరకై చూచెను, రక్షణ కొరకు నిత్య జీవము కొరకు, రక్షణ కొరకు నిత్య జీవము కొరకు, యువజనమా పాపము విడిచిపెట్టుమా, యువజనమా పాపము విడిచిపెట్టుమా, నీ కొరకై తన చేతులు చాచెను, ప్రతిదినము నీ కొరకై చూచెను, నీ కొరకై తన చేతులు చాచెను, ప్రతిదినము నీ కొరకై చూచెను, రక్షణ
రక్షణ కొరకు నిత్య జీవము కొరకు, రక్షణ కొరకు నిత్య జీవము కొరకు, రక్షణ కొరకు నిత్య జీవము కొరకు, నీ రక్షణ కొరకు నిత్య జీవము కొరకు, యువజనమా పాపము విడిచిపెట్టుమా, ఓ యువజనమా పాపము విడిచిపెట్టుమా, నీ కొరకై తన చేతులు చాచెను, ప్రతిదినము నీ కొరకై చూచెను, నీ కొరకై తన చేతులు చాచెను, ప్రతిదినము నీ కొరకై చూచెను. రక్షణ కొరకు నిత్య జీవము కొరకు, రక్షణ కొరకు నిత్య జీవము కొరకు, నీ రక్షణ కొరకు నిత్య జీవము కొరకు, రక్షణ కొరకు నిత్య జీవము కొరకు, యువజనమా పాపము విడిచిపెట్టుమా, యువజనమా పాపము విడిచిపెట్టుమా. పాపమనే ఊబిలో పడియున్నావా, వ్యసన పరుడవై నీవు తిరుగుచున్నావా, పాపమనే ఊబిలో పడియున్నావా, వ్యసన పరుడవై నీవు తిరుగుచున్నావా, సమయం ఇంక లేదు మారు మనసు పొందు, సమయం ఇంక లేదు మారు మనసు పొందు, మనకు సమయం ఇంక లేదు మారు మనసు పొందు, నీకు సమయం ఇంక లేదు మారు మనసు పొందు, యువజనమా పాపము విడిచిపెట్టుమా, యువజనమా పాపము విడిచిపెట్టుమా, నీ కొరకై తన చేతులు చాచెను, ప్రతిదినము నీ కొరకై చూచెను, నీ కొరకై తన చేతులు చాచెను, ప్రతిదినము నీ కొరకై చూచెను. రక్షణ కొరకు నిత్య జీవము కొరకు, రక్షణ కొరకు నిత్య జీవము కొరకు, కలిసి పాడదాం. రక్షణ కొరకు నిత్య జీవము కొరకు, రక్షణ కొరకు నిత్య జీవము కొరకు, ఓ యువజనమా పాపము విడిచిపెట్టుమా, ఓ యువజనమా పాపము విడిచిపెట్టుమా. ఈ లోక స్నేహములో పడియున్నావా, ఇహలోక బంధములలో చిక్కియున్నావా, ఈ లోక స్నేహములో పడియున్నావా, ఇహలోక బంధములలో చిక్కియున్నావా, సమయం ఇంక లేదు మారు మనసు పొందు, సమయం ఇంక లేదు మారు మనసు పొందు, మనకు సమయం ఇంక లేదు మారు మనసు పొందు, నీకు సమయం ఇంక లేదు మారు మనసు పొందు, యువజనమా పాపము విడిచిపెట్టుమా, యువజనమా పాపము విడిచిపెట్టుమా, నీ కొరకై తన చేతులు చాచెను, ప్రతిదినము నీ కొరకై చూచెను, నీ కొరకై తన చేతులు చాచెను, ప్రతిదినము నీ కొరకై చూచెను. పాడదాం. రక్షణ కొరకు నిత్య జీవము కొరకు,
రక్షణ కొరకు నిత్య జీవము కొరకు, రక్షణ కొరకు నిత్య జీవము కొరకు, నీ రక్షణ కొరకు నిత్య జీవము కొరకు. యువజనమా పాపము విడిచిపెట్టుమా, యువజనమా పాపము విడిచిపెట్టుమా. పాపము వలన కలుగును మరణము, దేవుని వలన కలుగును పరలోకము. పాపము వలన కలుగును మరణము, దేవుని వలన కలుగును పరలోకము. సమయం ఇంక లేదు, మారు మనసు పొందు. సమయం ఇంక లేదు, మారు మనసు పొందు. నీకు సమయం ఇంక లేదు, మారు మనసు పొందు. మనకు సమయం ఇంక లేదు, మారు మనసు పొందు. యువజనమా పాపము విడిచిపెట్టుమా, యువజనమా పాపము విడిచిపెట్టుమా, యువజనమా పాపము విడిచిపెట్టుమా, యువజనమా పాపము విడిచిపెట్టుమా. నీ కొరకై తన చేతులు చాచెను, ప్రతిదినము నీ కొరకై చూచెను. నీ కొరకై తన చేతులు చాచెను, ప్రతిదినము నీ కొరకై చూచెను. రక్షణ కొరకు నిత్య జీవము కొరకు, రక్షణ కొరకు నిత్య జీవము కొరకు, మన రక్షణ కొరకు నిత్య జీవము కొరకు, మన రక్షణ కొరకు నిత్య జీవము కొరకు. యువజనమా పాపము విడిచిపెట్టుమా, యువజనమా పాపము విడిచిపెట్టుమా, యువజనమా పాపము విడిచిపెట్టుమా, యువజనమా పాపము విడిచిపెట్టుమా. పాపమనే ఊబిలో పడియున్నావా, వ్యసన పరుడవై నీవు తిరుగుచున్నావా. 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 సమయం ఇంక లేదు, మారు మనసు పొందు. 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 నీ కొరకై తన చేతులు చాచెను, ప్రతిదినము నీ కొరకై చూచెను. నీ కొరకై తన చేతులు చాచెను, ప్రతిదినము నీ కొరకై చూచెను. పాడదాం. నీ కొరకై తన చేతులు చాచెను, ప్రతిదినము నీ కొరకై చూచెను. నీ కొరకై తన చేతులు చాచెను, ప్రతిదినము నీ కొరకై చూచెను. రక్షణ కొరకు నిత్య జీవము కొరకు, రక్షణ కొరకు నిత్య జీవము కొరకు, మన రక్షణ కొరకు నిత్య జీవము కొరకు, నీ రక్షణ కొరకు నిత్య జీవము కొరకు. నీ కొరకై తన చేతులు చాచెను, ప్రతిదినము నీ కొరకై చూచెను. నీ కొరకై తన చేతులు చాచెను, ప్రతిదినము నీ కొరకై చూచెను. పాడదాం. నీ కొరకు తన చేతులు చాచెను, ప్రతిదినము నీ కొరకై చూచెను. రక్షణ కొరకు నిత్య జీవము కొరకు, రక్షణ కొరకు నిత్య జీవము కొరకు, రక్షణ కొరకు నిత్య జీవము కొరకు, మన రక్షణ కొరకు నిత్య జీవము కొరకు. యువజనమా పాపము విడిచిపెట్టుమా, యువజనమా పాపము విడిచిపెట్టుమా. ఈ లోక
స్నేహములో పడి ఉన్నావా? ఇహలోక బంధములలో చిక్కియున్నావా? ఈ లోక స్నేహములో పడి ఉన్నావా? ఇహలోక బంధములలో చిక్కియున్నావా? ఈ లోక స్నేహములో పడి ఉన్నావా? ఇహలోక బంధములలో చిక్కియున్నావా? సమయం ఇంక లేదు, మారు మనసు పొందు. మనకు సమయం ఇంక లేదు, మారు మనసు పొందు. నీకు సమయం ఇంక లేదు, మారు మనసు పొందు. మనకు సమయం ఇంక లేదు.